ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? మరోసారి పార్టీ హైకమాండ్కు ఆయన అల్టిమేటం జారీ చేశారా? ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉందా? ఇంతకీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి గులాబీ పార్టీలో చేరడం ఖాయమనే టాక్ వినిపిస్తోందా? జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ వర్గపోరులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్న క్రమంలో జీవన్ రెడ్డి మరోసారి తన అసమ్మతిని వెళ్లగక్కారు. పార్టీ మారవచ్చన్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుంది. జీవన్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ తో కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పరోక్ష హెచ్చరిక పంపినట్లు భావిస్తున్నారు. పార్టీలో కొనసాగడంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని, పార్టీ మార్పుపై కార్యకర్తలు నాయకులతో చర్చించి అభిప్రాయం తీసుకుంటానని మరోసారి చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన జీవన్ రెడ్డి ప్రస్తుతం తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు, తన మాట చెల్లుబాటు కాకపోవడంపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే నియోజకవర్గ పరిస్థితులపై తనకు అసంతృప్తి ఉందని గుర్తు చేశారు. ఆ రోజే భవిష్యత్తు కార్యాచరణపై సూచనాప్రాయంగా మాట్లాడానని తెలిపారు. పార్టీలో కొనసాగాలా లేదా అనే అంశంపై తీవ్రమైన మథనం జరుగుతోందని చెప్పుకొచ్చారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరికీ తెలిసేలా నిర్ణయం ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తాను ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. అయితే జీవన్ రెడ్డి కామెంట్స్ మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో వరుస అవమానాలతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు దక్కుతున్న ప్రాధాన్యత తనకు దక్కడం లేదన్న ఆవేదన ఆయనలో పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతుంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు కూడా జీవన్ రెడ్డికి టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ సైతం ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మరో 3 ఏళ్ల వరకు సమయం ఉంది. ఇప్పుడే పార్టీ మారి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవసరమా అని పార్టీలో కొందరు నేతలు జీవన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నారట. అందుకే ఆయన పార్టీ మారే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుకే ఈ విషయాన్ని కార్యకర్తలపైకే తోసేస్తున్నారని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం జీవన్ రెడ్డిని బ్లాక్మెయిల్ పాలిటిక్స్ అన్న చర్చ జరుగుతుందట. కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి పదే పదే ఇలాంటి హెచ్చరికలు చేయడం తప్ప ఖచ్చితమైన అడుగు వేయడం లేదనే చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతకు పార్టీలో సముచిత గౌరవం దక్కడం లేదన్నది వాస్తవమే అయినా కేవలం బెదిరింపులతో హైకమాండ్ను లొంగదీసుకోవాలని చూడడం సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారట. పార్టీలో చేరికలు, స్థానిక రాజకీయ ప్రాబల్యం విషయంలో ఆయనకు అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరిగింది. కార్యకర్తల పేరుతో కాలయాపన చేయడం కంటే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడమే ఆయన రాజకీయ భవిష్యత్తుకు, ఆయనపై నమ్మకం ఉంచిన అనుచరులకు మేలు చేస్తుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అయితే మాటిమాటికి ఆలోచిస్తా, చర్చిస్తా అనడం వల్ల ఆయనపై సీరియస్నెస్ తగ్గిపోతుందని అంటున్నారు. ఒక సీనియర్ నేతగా గౌరవప్రదమైన నిష్క్రమణ లేదా రాజీ లేని పోరాటం, ఈ రెండిటిలో ఏదో ఒకటి తేల్చుకోవడమే ఇప్పుడు ఆయన ముందున్న ఏకైక మార్గమని ఆయన అనుచరులు భావిస్తున్నారు.